మనకి టాక్స్ కి రాబోతున్న గెస్ట్ ఎవరంటే పటాస్ లాంటి పంచులతో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తున్న పటాస్ ప్రవీణ్, కొత్త పెళ్లి కొడుకు. ఎట్లుంటది అమ్మాయి? మంచి అమ్మాయి దొరికింది చాలు. గాలి శ్వాసే నువ్వా సిరిపై రే తాకే. ఈ జీవితానికి ఏమో అంత అర్థం చేసుకున్న వైఫ్ చాలా. ఏయ్ నువ్వు కుంభమేళాల పూసల మీద నువ్వే కదా. నీకోసం నేను ఈ రోజు మ్యాచింగ్ వేసుకుని వచ్చా. ఇలాంటి డ్రెస్సులు చూడాలంటే ఇండియాలో కన్నా దుబాయ్ లో బాగుంటాయి. రిచ్ పీపుల్స్ వేసుకుంటారా? లేలే, బెల్లి డాన్స్ చేస్తారు కదా వాళ్ళు అవే వేసుకుంటారు. ఎందుకంటే నేను మొన్న రీసెంట్ గా వెళ్ళినప్పుడు చూసా. గోవాలోనా? గోవాలో ఇవి కాదమ్మా, అవి వేరే. ప్రెసెంట్ నువ్వేం చేస్తున్నావు ప్రవీణ్? మన జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని సినిమా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. హీరోగా అవకాశం వస్తే నువ్వే హీరోయిన్. బాబోయ్ ఇది కళా నిజమా? ఏం చేయాలి ప్రవీణ్ అందులో? లవ్ యూ బచ్చే క్యారెక్టర్ మీరు యాస్టీజ్ చేయాలి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రీసెంట్ టైంలో నువ్వేదో షూట్ లో ఇబ్బంది పడ్డావు అని నేను విన్నాను. సీరియల్ షూట్ కి వెళ్ళా, కో డైరెక్టర్. ఆర్టిస్ట్ కి కనీసం మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది అలా ఏం లేదు. చైర్లో కూర్చొని ఆ పేపర్ పట్టుకో అరా అలా సాధించరా, అలా ఎందుకు వస్తావా, ఇలా రా సార్ నాకు కొత్త సార్ అని అంటే ఏ నీకు యాక్టింగ్ రాదా, నీకు యాక్టర్ కాదా? 12 అవుతుంది, ఎండాకాలం, ఎండలో నిలబెట్టిండా. అయినా కనీసం ఒక మనిషికి వాల్యూ. ఎన్ని ఇయర్స్ అయింది ప్రవీణ్? ఇక్కడికి వచ్చి 9 years. సెటిల్ అయిపోయావు? సెటిల్ ఏం కాలే. 9 years లో ఇంకా సెట్ అవ్వలేదా నువ్వు? నాకు కొన్ని స్ట్రగుల్స్ ఏంటంటే మా నాన్న రీసెంట్ గా చనిపోవడం, కొన్ని షూరిటీ సైన్ల మీద ఇచ్చిన డబ్బులు మా మీద పడడం. సంపాదన అనేది ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు, కానీ మా నాన్న పేరు బ్యాడ్ అవ్వద్దని పేమెంట్లని క్లియర్ చేశాను. కొంతమంది అసలు తల్లిదండ్రులను పట్టించుకోరు. తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథ శరణాలయాలలో ఉపజెప్పిన వాళ్ళు రాక్షసులు. గవర్నమెంట్ ఒక రూల్ తేవాలి, తల్లిదండ్రులను చివరి వరకు ఎవడైతే చూసుకుంటాడో వానికి మాత్రమే ఆస్తి, లేదంటే. కొంతమంది డబ్బు పొగర్నిస్తుంది. లెక్క చేయడు, చల్ నీ అమ్మ నా దగ్గర ఉందిరా ఏంద్రా భయ్ అని అంటాడు. ఒక సిచ్యువేషన్ వస్తే ఒంటి మీద నువ్వు ఏ బట్టలతోటి నువ్వు రాలేదు, చనిపోయినప్పుడు 1,00,000 రూపాయల బట్టలు ఉన్నాయి. ఆ 1,00,000 రూపాయల బట్టలకి వాల్యూ ఉంది, నీకు వాల్యూ లేదు. నువ్వు కట్టిన ఇల్లుకి వాల్యూ ఉంది, నీకు వాల్యూ లేదు. నువ్వు సంపాదించిన కారుకు వాల్యూ ఉంది, నీకు వాల్యూ లేదు. నిన్నేం చేస్తారంటే ఒరిగడ్డి తీసుకొచ్చి బయట వేసేసి ఒక టెంట్ వేసి బయట పడుకోబెడతారు. అదేది నీది? కంగారే పడకురా అందరి కథ ఇంతేరా. డబ్బును నేను తీసుకుపోయి స్పెషల్గా ఏం చేయరు, పేదోని తీసుకుపోయి స్పెషల్గా ఇద్దరు ఒక కాడికి పోవాల్సింది. చూడు 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 చరితలు చూడు, తెలుపును సత్యాలు. లవ్ మీద నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఇప్పుడు ఉన్నాయి వింటే లవ్ అన్నా పెళ్ళి అన్నా రెండింటికి భయం అవుతుంది. మన బెంగళూరులో ఒకనికి సర్ప్రైజ్ ఇస్తా చీరలో కూసో అనేసి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టి మొన్నటిదాకా కొన్నిటికే భయపడ్డారు, ఇప్పుడు చేరున్నా భయపడతారు. ఎవరు కూడా అయ్యో నేను ఇవాళ వీళ్ళని చంపితే రేపు ఏదైనా నాకు శిక్ష పడుతుందేమో అని బాధ లేదు. అలాంటి శిక్ష పడట్లేదు. సడన్ గా 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తావు? ఒక చిన్న కోరిక నాకేందంటే మా అమ్మ నాన్న పేరు మీద ఒక ఆశ్రమం కట్టాలి. భగవంతుని నేను ఎంత నమ్ముతానో నా తల్లిదండ్రులు నేను అంతే నమ్ముతాను. ఫస్ట్ మనం ఎదిగితే ఆనందపడేది మన వైఫ్ మన పిల్లల కన్నా మన తల్లిదండ్రులు. నాకు తెలిసి నీకు మీ మమ్మీ లేరు, మీ డాడీ కూడా లేరు. నాకు 9 years ఉన్నప్పుడే మా మదర్ చనిపోయింది. మా అమ్మ ఊపిరి అంటే ప్రాణం పోయే ముందు మా చేతులు అన్నీ ఇలా పట్టుకొని కొద్దిసేపు మాట్లాడింది. నరకం అనేది ఎక్కడో ఉంటుంది, దేవుడు ఎప్పుడుకో మనం ఒక అలా చనిపోతే తీసుకుపోయి ఇలా నూనెలో ముంచుతాడు, అలాంటివన్నీ ఉంటే ఉండవు. కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు నిజంగా భూమి మీద ఉండి నరకం చూడాలి.
కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.